ఒక రైల్వే స్టేషన్. దాని పేరు చెబితే చాలు చుట్టుపక్కల ఊళ్లవాళ్లు భయంతో వణికిపోతారు. ఇది కేవలం ఒక ప్రదేశం కాదండి, కొన్ని దశాబ్దాలుగా ఎన్నో రహస్యాలకు, భయానక కథలకు అడ్డాగా మారింది. సరే, ఈరోజు మనం ఆ స్టేషన్ కథేంటో తెలుసుకుందాం. ఆలోచించండి, ఒక రైల్వే స్టేషన్ ఏకంగా 42 సంవత్సరాల పాటు పూర్తిగా మూతబడింది. ఒక్కటంటే ఒక్క రైలు కూడా అక్కడ ఆగలేదు. ఒక్క ప్రయాణికుడు కూడా అడుగుపెట్టలేదు. ఎందుకని? అసలక్కడ ఏం జరిగి ఉంటుంది? ఈ ప్రశ్నతోనే మన అన్వేషణ మొదలవుతుంది. ఆ స్టేషన్ దగ్గరికి వస్తోందనగానే చాలు లోకో పైలట్లు రైలు వేగాన్ని అమాంతం పెంచేస్తారు. ఇక లోపలున్న ప్రయాణికులైతే భయంతో కిటికీలు, తలుపులు గట్టిగా మూసేసుకుంటారు. ఇంతకీ ఒక మామూలు స్టేషన్ చూసి ఎందుకంత భయపడాలి? మనం మాట్లాడుకుంటున్న ఈ స్టేషన్ పేరు బేగూన్ ఖోదార్. ఇది పశ్చిమ బెంగాల్లో ఉంది. నిజానికి ఈ స్టేషన్ ఎప్పుడూ ప్రయాణికులతో సందడిగా ఉండాలి. కాని ఇప్పుడు భయానికి ఒక కేరాఫ్ అడ్రస్ లాగా మారిపోయింది. 4 దశాబ్దాలకు పైగా అంటే మాటలు కాదు, దాదాపు ఒక తరం మొత్తం ఈ స్టేషన్ను ఒక పాడుబడిన, దెయ్యాలు తిరిగే ప్రదేశంగానే చూసింది. వాళ్లకు తెలిసిందొక్కటే, ఆ స్టేషన్ దగ్గర రైళ్లు ఆగవు, అంతే. సరే, ఈ భయానక కథకు బీజం ఎక్కడ పడింది అంటే మనం 1962కు వెళ్ళాలి. ఆ రోజు జరిగిన ఒకే ఒక్క సంఘటన ఈ స్టేషన్ తలరాతును శాశ్వతంగా మార్చేసింది. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? అక్కడ స్థానికులు చెప్పుకునేది ఏంటంటే, రాత్రి అయ్యిందంటే చాలు ఆ స్టేషన్ పట్టాలమీద తెల్లచీర కట్టుకున్న ఒక మహిళా ఆకారం కనిపించేదట. ఇది ఒకరోజో 2 రోజులో కాదు, ప్రతిరోజూ కనిపించేసరికి జనాల్లో భయం మొదలైపోయింది. కాని అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఆ ఆకారం ప్రవర్తించే తీరు. అది కేవలం రాత్రిపూట మాత్రమే కనిపించేది. ఎప్పుడైనా రైలు స్టేషన్లోకి వస్తుంటే ఆ రైలు ఎంత వేగంగా వెళ్తుంటే అంత వేగంగా పట్టాల పక్కన పరిగెత్తేది. ఆ ఆకారం ఎక్కడ్నుంచొస్తుంది? ఎందుకలా ప్రవర్తిస్తుంది? ఈ ప్రశ్నలకు ఎవరి దగ్గర సమాధానమే లేదు. ఇప్పుడు మనం ఈ కథలో చాలా ముఖ్యమైన ఘట్టానికొచ్చాం. అదే ఆ స్టేషన్ మాస్టర్ అనుభవం. అతని భయంకరమైన అనుభవమే ఈ స్టేషన్ భవిష్యత్తును నిర్ణయించింది. పాపం, ఆ స్టేషన్ మాస్టర్కి అదొక పీడకలలా తయారైంది. ప్రతి రాత్రి అదే దృశ్యం. మొదట్లో ఏమో ఇదేదో నా భ్రమ అనుకొని కొట్టిపారేశాడు. కాని రోజులు గడిచే కొద్దీ అది భ్రమ కాదని, నిజమేనని అర్థమవ్వడంతో అతని గుండెల్లో భయం మొదలైంది. చివరికి ఆ భయాన్ని అస్సలు తట్టుకోలేకపోయాడు. ఉద్యోగం వదిలేసి ప్రాణాలతో పారిపోయాడు. కాని అతను పారిపోయిన 2 రోజులకే చనిపోయాడు. అతని మరణం వెనుక కారణమేంటన్నది ఇప్పటికీ ఒక రహస్యమే. ఆ స్టేషన్ మాస్టర్ మరణంతో కథ అయిపోలేదు. నిజానికి అసలు కథ అప్పుడే మొదలైంది. ఆ స్టేషన్ చరిత్రలో ఒక కొత్త, చీకటి అధ్యాయం మొదలైంది. ఆ స్టేషన్ మాస్టర్ చనిపోయాడన్న వార్త తెలియగానే మిగిలిన సిబ్బందికి గుండె ఆగినంత పనైంది. ఇంకేముంది, తమ ప్రాణాలు దక్కించుకోవడానికి ఒక్కరూ కూడా మిగలకుండా అందరూ ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. రాత్రికి రాత్రే ఆ స్టేషన్ నిర్మానుష్యంగా మారిపోయింది. ఇక్కడ చూడండి, అంతా కేవలం ఒక్క ఏడాదిలోనే జరిగిపోయింది. 1962లో ఈ కథ మొదలైంది. అదే ఏడాది స్టేషన్ మాస్టర్ మరణం, సిబ్బంది పరార్, స్టేషన్ మూసివేత అన్నీ ఫాస్ట్గా జరిగిపోయాయి. ఆ తర్వాత మళ్లీ ఆ స్టేషన్ తలుపులు తెరుచుకోవడానికి 2009 వరకు, అంటే దాదాపు 4 దశాబ్దాలు పట్టింది. 42. ఈ నంబర్ ఈ స్టేషన్ చరిత్రలో చాలా చాలా ముఖ్యం. అవును, 1 కాదు 2 కాదు, సరిగ్గా 42 సంవత్సరాల పాటు ఆ స్టేషన్ ఉనికిలోనే లేకుండా పోయింది. ఎంతలా అంటే భారత రైల్వే మ్యాప్ నుంచే దాన్ని తొలగించారంటే ఇక పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే, స్టేషన్ మళ్ళీ తెరిచారు గదా, కథ అయిపోయిందా అంటే అస్సలు కాదు. దాని వెంటాడే కథ మాత్రం ఇప్పటికీ సజీవంగానే ఉంది. దాని వారసత్వం ఇప్పటికీ జనాల్ని భయపెడుతూనే ఉంది. ఈ కథల వల్లే బేగున్ ఖోదార్ స్టేషన్కి ఒక పేరొచ్చేసింది. అధికారికంగా కాదు కాని భారతదేశంలోనే అత్యంత భయానకమైన రైల్వే స్టేషన్ అనే బిరుదు మాత్రం స్థిరపడిపోయింది. ఆ పేరు దాని గతాన్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. అంటే ఒక్కసారి ఆలోచించండి, తెల్ల చీర కట్టుకున్న మహిళ గురించిన ఒకే ఒక కథ ఒక చిన్న మారుమూల రైల్వే స్టేషన్ను దేశవ్యాప్తంగా అందరూ మాట్లాడుకునే ఒక భయానక గాథగా ఎలా మార్చేసిందో. చివరిగా మిగిలేదు ఒకే ఒక ప్రశ్న, ఇదంతా కేవలం ఊహాగానాలతో జనాలల్లుకున్న ఒక కట్టుకదా, లేకపోతే
ఆ స్టేషన్ మాస్టర్ మరణం వెనక నిజంగానే ఏదైనా అతీత శక్తి ఉందా? సమాధానం బహుశా ఆ స్టేషన్ పట్టాలకే తెలిసి ఉండాలి.